మళ్ళీ అయితే వంటగదిలో పాయసం చేస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి అరవింద్ అయితే వచ్చి, "ఏంటి మళ్ళీ అంత గుమగుమలు వస్తున్నాయి. ఏం చేశావని?" చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న మల్లి అయితే, "ఇదిగోండి బాబు గారు పాయసం చేశాను. కొంచెం టేస్ట్ చేయండి" అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలకి అక్కడ ఉన్న అరవింద్ అయితే ఆ పాయసాన్ని తింటూ, "అబ్బా! అమృతంలా ఉంది మల్లి నీ చేతి వంట ఎంత బాగుంటుందో" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న మల్లి అయితే నవ్వుకుంటూ ఉంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అది చూసిన అరవింద్ అయితే ఆ పాయసాన్ని చూసి ఎలాగైనా ఈ పాయసంలో విషాన్ని కలపాలి అని చెప్పేసి అయితే అలా చూస్తూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న విషాన్ని అయితే తీసుకొని ఆ పాయసంలో కలుపుతూ ఉంటాడు. ఇది ఎలాగైనా సరే గౌతమ్‌కి ఇచ్చి వాడితో తాగించి వాడిని ఎలాగైనా చంపేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ ఆ పాయసంలోనే అయితే విషాన్ని కలుపుతూ ఉంటాడు. ఇంతలో అక్కడికి తినడానికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్న మల్లిని చూసి, "మల్లి ముందు అందరికీ పాయసాన్ని అయితే తినిపించు. అందరికన్నా ముందు గౌతమ్‌కైతే ఈ పాయసాన్ని రుచి చూపించు. నువ్వు చాలా బాగా చేశావు కదా" అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అక్కడ ఉన్న మల్లి అయితే, "సరే బాబుగారు" అని చెప్పేసి ఆ పాయసాన్ని గౌతమ్‌కి ఇస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న గౌతమ్ అయితే, "ఎంత బాగా చేసిందో తెలుసా మల్లి? నేను కూడా టేస్ట్ చూశాను. చాలా బావుంది తిను" అని చెప్పేసి అయితే అంటూ తన చేతికైతే ఇస్తూ ఉంటాడు. అది చూసిన గౌతమ్ మాత్రం ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి వీడు ఇలా అంటున్నాడు అని చెప్పేసి అయితే అనుకుంటూ తనని అలా చూస్తూ ఉండిపోతాడు.